కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పంతంగి దశరథ గారికి ప్రచార నిమిత్తం ఈ హైమానగర్లో మొత్తం ఇల్లు కూడా తిరగడం జరుగుతుంది. ఎందుకంటే రేపు జరగబోయే అటువంటి ఎన్నికలలో మన కౌన్సిలర్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఏది హైమానగర్లో ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, కాలువ సమస్య ఉంది. ఇది 15-20 ఏళ్ల సంది కూడా దీని మీద మేము ఎన్నో పర్యాయాలు కూడా తీసుకొచ్చి చూపించినా కానీ ఇంతవరకు దీన్ని పట్టించుకోలేదు. జగదీశ్వర్ 10 ఏళ్ళు ఆయన మంత్రిగా ఉన్నాడు. మరి ఇక్కడ ఒకసారి 2 సార్లు తీసుకొచ్చినా కానీ మీరు ఇక్కడ వాళ్ళు నాకు ఓట్లు వేయలేదు, మా పార్టీకి ఓట్లు వేయలేదు, మా వాడిని గెలిపేయలేదు, మీకు ఎట్లా పని చేస్తా అని కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఇప్పుడు అధికారంలో మన కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఇక్కడ మన అభ్యర్థులు కూడా మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఈ డ్రైనేజ్ సమస్య కానీ ఆ తర్వాత స్నేహనగర్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ నీళ్లు అక్కడ కొన్ని రోడ్ల మీదనే నిలబడుతున్నాయి. ఆ సమస్య గురించి కూడా ఇక్కడ 14వ వార్డుని ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్లు కూడా అంతా కూడా ఈ 14వ వార్డులోనే ఉన్నారు. వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయినా వాళ్ళు కూడా హామీ ఇవ్వటం జరిగింది. 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. ఈ కాలనీకి హైమానగర్ కాలనీలో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ హైమానగర్కు వరద కాలువ సమస్య పెద్దగా ఉన్నది. అట్లనే సీసీ రోడ్లు కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ లేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎలాంటి పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి ఎవడు కట్టుకోమన్నాడు మిమ్మల్ని ఈ అంచుల అని మాట్లాడడం జరిగింది. అధికారంలో ఉన్ననాడే చేయలేదు. ఈరోజు అధికారంలో లేని వ్యక్తులు ఇవాళ పోటీల బడిలో ఉండి మేము చేయిస్తామని అంటారు. అది ఎలాంటిది కూడా అధికారంలో చేయలేని వ్యక్తులు ఇప్పుడు ఎలాంటివి చేయలేరు. అధికార పార్టీకి ఓటేస్తే మీ అభివృద్ధికి మేము దోహదపడతాం. అదే ఈ వరదకాల సమస్యని సర్వతో బాబు వేనన్న పోతు భాస్కర్ గారు పూర్తి హామీ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతోని పూర్తిగా ఈ సమస్యని శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కాలనీలో ఉన్న సీసీ రోడ్లు కానీ అవి కానీ మేము గెలిచిన వెంటనే కౌన్సిల్లో కొట్లాడి ఈ కాలనీకి అభివృద్ధికి దోహదపడతాము. అదేవిధంగా మహిళల రక్షణకు ఈ వార్డు మొత్తం 14వ వార్డు మొత్తం సీసీ కెమెరాలు మా సొంత నిధులతోని పెట్టిస్తామని మేము హామీ రూపంలో చెప్తున్నాము. కాబట్టి మీరు కాంగ్రెస్ అభ్యర్థి అయిన నన్ను అధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ వార్డు ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.